ఫాతిమా కాలేజ్ గురించి నీకు మాట్లాడే దమ్ము లేదు, మాకు మాత్రమే ఆ దమ్ము ఉన్నది, మేము మాత్రమే మాట్లాడినాం. రంగనాథ్ ఫాతిమా కాలేజ్ అప్పుడు సెలవులు ఉన్నాయి, సెలవులు లేవు, కాలేజ్ నడుస్తుంది, హాలిడేస్లో మేము చేస్తామనంటే ఆ హాలిడేస్ వచ్చినప్పుడు ప్రశ్నించింది కూడా మేమే. మేము మాత్రమే అడగగలుగుతాం, ఎవరు అడగలేరు దాన్ని. ఫాతిమా కాలేజ్ దగ్గర పోయినా, ఈడికి పోయినా, అన్నిటి దగ్గరికి పోయినా, ఈడికాడికి కాదు. ఉత్తగనే, ఎందుకంటే అదొకటి ఉంది కదా, అడిగి పోయినావా, దాని గురించి మాట్లాడినావా? మేమే మాట్లాడినామని చెప్తున్నా కదా, నా వీడియోలు ఉంటాయి చూడండి. ఫాతిమా కాలేజ్ మీద ఏమి యాక్షన్ తీసుకున్నాం మిస్టర్ రంగనాథ్ అని మేమే క్వశ్చన్ చేసినాం. మేము క్వశ్చన్ చేసిన తర్వాత ఇక మీడియా వాళ్ళకి వీళ్ళకి ఏదో చెప్పిండి, ఇక దాని ఏదో మానవతా దృక్పథంతో మేము దాన్ని ఇది చేస్తున్నామని దొంగ మాటలు మాట్లాడి తప్పించుకున్నాడు రంగనాథ్. మానవతా దృక్పథం అంటే మరి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టేప్పుడు మానవతా దృక్పథం ఎందుకు లేదని కూడా అడిగినాం మేము. మీరు ఊరికే ఫాతిమా కాలేజ్ దగ్గర పోయినావా, ఈడికి పోయినావా, ఆడికి పోయినావా, ఈడికి పోయినా దాని గురించి ఏందో చెప్పరాదు.